యేసుక్రీస్తు సహవాసం సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి ఇంచుమించుగా 9 వచనాలు ఉన్నాయి. ఈ 9 వచనాలు కాదు కానీ ఈ 11వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈ 9 వచనాల్లో కొన్ని విషయాలు మీ ముందు ఉంచబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి నుంచి 1-3 వచనాలు చదువుదాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నువ్వు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించు, నిన్ను దూషించు వారిని శపించేదు. భూమి యొక్క సమస్త వంశమును నీ యందు ఆశీర్వదింపునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాము నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలిగిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 9 వచనాల తర్వాత చూద్దాం. గ్లోరీ. హల్లెలూయా. అబ్రహాం ఎవరో మొదట మనకు తెలియాలి. అబ్రహాం ఎవరో మనకు తెలియకపోతే అబ్రహాంకి దేవుడికి ఎలాంటి సంబంధం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళా మీరు బైబిల్ చదవని చెప్తాను. అబ్రహాంకి దేవుడికి ఎలాంటి సంబంధాలు లేవు. అలాగని అబ్రహాం ఇశ్రాయేలు వంశస్థుడు కాదు, యూదుడు కాదు, లేవీయుడు కాదు. మీకు అర్థమైందా? అననీయ సంతతి వాళ్ళ నుంచి వచ్చిన వాడు కూడా కాదు. దేవునికి అబ్రహాము యొక్క సంతానానికి దేవుని యొక్క జనాంగానికి ఎలాంటి సంబంధాలు ఏమీ లేవు. హల్లెలూయా. ఇప్పుడు మీరు నేను ఎలాగో అబ్రహాం అంతే. హల్లెలూయా. అబ్రహాము ఒక అన్యుడు. హల్లెలూయా. నీవు నేను ఒక అన్యుడివే. హల్లెలూయా. దేవుడు ఎవరు మనకి తెలియదు, అబ్రహాంకి తెలియదు, సో మనకి తెలియదు. అబ్రహాము నీ వంశం వాడో లేకపోతే నీ జాతి వాడో నువ్వు అనుకుంటే తప్పలేదు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము నీవు నేను ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము చేసిన పని ఏంటంటే, మీరు ఆదికాండం జాగ్రత్తగా చక్కగా చదువుతున్నట్టు మీకు అర్థమవుతుంది. ఆయన బొమ్మలు తయారు చేసి ఊరూరా తిరిగి ఆ విగ్రహాన్ని అమ్ముకొని వాటిని పూజించి, ఎందుకంటే చాలామంది మీకు అర్థం అవ్వాలని చెప్తాను, ఎవరైనా ఒక వృత్తి చేసుకున్నప్పుడు వాళ్ళ వృత్తి ప్రకారంగా వాళ్ళ లెగ్గాన్ని వాళ్ళు చేసే పని అంటే పనులన్నీ ముగించుకొని ఆ వృత్తి చేసే పని దగ్గరికి వెళ్ళి ఆ వృత్తికే నమస్కారం పెట్టేవారు. హల్లెలూయా. ఈరోజు నా వ్యాపారము, నేను చేస్తున్న వృత్తిలో, నేను చేస్తున్న ఆ పనిలో నాకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అబ్రహాం కూడా అదే చేసేవాడు. దేవుని స్తోత్రం. మరి అబ్రహాం దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడు? నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? హల్లెలూయా. దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, జీవము కలిగిన దేవుడు ఎవరో, భూమాకాశములు సృజించిన సృష్టికర్త ఎవరో, ఈ పంచభూతాలు కలుగు చేసిన సృష్టికర్త ఎవరో, గాలి నీరు అగ్ని ఇవన్నీ కలుగు చేసిన వాడు ఎవరో మనకు తెలియకుండా కానీ భూమి మీద హ్యాపీగా బ్రతికేస్తాం. దేవునికి స్తోత్రం. ఇవి ఎవరో మనకు తెలియదు. అయినా దేవుడు లేడన్న వారు చాలామంది ఉన్నారు. కేవలం మన దగ్గరే కాదు, బైబిల్లో కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు లేరని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురట. అందుకనే కీర్తనకారుడు 28వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట చెప్తాడు, భక్తిహీనులను పాపము చేయవారిని నువ్వు లాగివేయనట్లుగా నన్ను లాగివేయొద్దు అంటాడు భక్తుడైన దావీదు. భక్తిహీనులు అనగా ఎవరంటే దేవుని ఎరగని జనాంగము అని అర్థం.
దేవుడు ఎవరో వారికి తెలియదు. సో నేను అలా కాదయ్యా, దావీదు అంటున్నాడు, నేను అలాంటి వాడిని, నేను ఎరిగిన వాడిని, నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడిని, నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నవాడిని, నీకు నిత్యము దినానికి 7 మార్లు నిన్ను స్తుతించినట్టు వాడిని, నీ ఆజ్ఞలను, నీ కట్టడాలను, నీ ధర్మశాస్త్రములను, నువ్వు చెప్పే మార్గాలు, నువ్వు ప్రకటించే త్రోవలు, ఆ శాస్త్రాలన్నీ జరిగిన వాడిని నేను. భక్తిహీనతో నాకు సాటి నన్ను కలపొద్దు అంటాడు భక్తులు. వారికి నువ్వెవరో తెలియదు, నేనైతే నిన్ను ఎరిగి ఉన్నా. హల్లెలూయా. నేనైతే నిన్ను ఎరిగి ఉన్నా. కాబట్టి భక్తిహీనతో నేను పోల్చొద్దు. మనం కొన్ని సందర్భాలు అంటాం, ఆయనతో నాకు పోలికేటండి, అతనితో నాకు పోలికే. నిజమే, మనం పక్క వాళ్ళు చూసి పోల్చుకోకూడదు, కానీ పోల్చుకోవచ్చు. ఎప్పుడు పోల్చుకోవాలంటే పౌలు గారు అంటారు, ఆ సందర్భం కూడా మీకు ఇందులో ఇంక్లూడ్ చేసి చెప్తాను. నేను క్రీస్తు పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకుని పౌలు యొక్క శిష్యులు చెప్తారు. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్పాలో తెలుసా? అది ఆత్మ సంబంధమైన మాట. మీకు అర్థమవుతుందండి? పౌలు గారు చెప్పింది క్రీస్తు ఎలా బ్రతకాడో, క్రీస్తు ఎలా శ్రమలు అనిపించాడో, క్రీస్తు ఎలా జీవించాడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థమంతుడో, సర్వజనుని కొరకు ఆయన ఎలాంటి కార్యం చేపట్టాడో, ఆ కార్యం కొరకు ఆయన ఏమైతే యాగం చేస్తాడో అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ క్రీస్తు పడినంటే శ్రమ నేను పడలేదు. పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే ప్రియులారా, చరిత్రలు చదువుతుంటే పౌలు గారు కావచ్చు, పేతురు గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, 12 మంది అపోస్తుల జీవితాల్లో భయంకరమైన మరణాలు అనుభవించారు. హల్లెలూయా. నాకు వచ్చాను 12 మంది అపోస్తులలో భయంకరమైన మరణం అనుభవించారు. ఆ మరణం ఎలా ఉండేదంటే, మనం చిన్న దెబ్బ తగిలితే ఎక్కడో మన దేహంలో విలవిలలు ఆడిపోతాం. ఈ ప్రకటన గ్రంథం, యోహాను సువార్త, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, ప్రకటన గ్రంథం రాసినట్టు భక్తుడు శిష్యుడని యోహాను ఉన్నాడు చూసారా. ఆయన ఆ రోమా సైన్యములో వాళ్ళ మాట వినలేదని, ఆ శతాధిపతి ఆ సైనికుల మాట వినలేదని మరుగుతున్న నూనె వేసి బయటికి తీశారు. మీకు అర్థమైందా? అసలు ఈ క్రీస్తును అనగా యేసుక్రీస్తు నామాన్ని నువ్వు నీ నోట రాకుండా ఉండాలి. తీసుకెళ్ళి ఒక దివిలో పడేసాయి, అంధకారం. దాన్నే పద్మాసి దీపం అంటారు. ఇంకా అక్కడ ఎవరు వెళ్ళడానికి అవకాశాలు లేవు. మరుగుతున్న నూనెలో వేస్తే వేరు తీస్తే ఎలా ఉంటుందో చెప్పండి. కానీ క్రీస్తుని విడిచిపెట్టలేదు. అందుకంటాడు పౌలు గారిని తలకిందలుగా సిలివేశారు, చీల్చేశారు ఇలాగా. నిజానికి ఆయన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు కంటే ఎక్కువ శ్రమను అనుభవించలేదు. మనం అలా ఎంచుకోగలుగుతున్నామా? ఈరోజు నీకు ఆశీర్వాదం నీ వద్దకు వచ్చింది. ఈరోజు అబ్రహాము ద్వారాగా ఒక ఆశీర్వాదం నీ వద్దకు వచ్చింది. ఈరోజు అబ్రహాము యొక్క సంతానం అనబడుతున్నావు, అబ్రహాము యొక్క కుమారుడుగా నువ్వు ముద్రించబడుతున్నావు, దేవుని వారసులుగా నువ్వు ప్రతిష్ఠింపబడుతున్నావు అంటే దానికి కారణం ఎవరో తెలుసా? మొదట అబ్రహాం అయితే చివరిలో పౌలు ఆది అపోస్తలుడు. హల్లెలూయా. రెండోది మొదట అబ్రహాం అయితే, రెండోది క్రీస్తు అయితే, మూడోదిగా ఆది అపోస్తలుడు. అపోస్తలుడు లేకపోతే నీకు సువార్త ఎక్కడదే ఉందా? అపోస్తలులు 12 మంది లేకపోతే సువార్త ఉందా? యేసుప్రభువు వారు ప్రకటించాడు, వాళ్ళు తీర్చిదిద్దాడు, వాళ్ళు తయారు చేసేసాడు. సిలువ మ్రాను మీదకి వెళ్ళిపోయాడు, సిలువేయబడ్డాడు. తర్వాత ఎవరి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. 12 మంది కూడా వెళ్ళిపోయాడు ఎవరి పనులు చేసుకోవడానికి. దేవుడు ప్రత్యక్షమయ్యాడు మనకు. ఇదంతా దేనికోసమో తెలుసా? మన మీద ఉన్న శాపములు తొలగించి ఆశీర్వాదములకు నడిపించడానికి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మన మీద ఉన్న శాపాన్ని తొలగించి ఆశీర్వాదములకు నడిపించడానికే. చదవండి 14 త్వరగా. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకు క్రీస్తు మన కోసం శాపమై. ఆమేన్. హల్లెలూయా. ఏమయ్యాడంటే మన కోసం ఎవరి ద్వారా వచ్చిందంటే ఆశీర్వాదం. హల్లెలూయా.
అబ్రహాము దేవుని యొక్క జనాంగంలో లెక్కింపబడిన జనసంఖ్యలో ఉన్నట్టు వాడు కాదు, యూదుడు కాదు, లేవీయుడు కాదు, హెబ్రీయుడు కాదు, అంటే సంతతి వారిలో ఉన్నవాడు కాదు. అసలు దేవునికి అబ్రహాముకి ఎలాంటి సంబంధం లేదు. ఒక అన్యుడు. అబ్రహాము చేస్తున్న భక్తిని చూసి, ఇప్పుడు నువ్వు నేను చేస్తున్న భక్తిని చూసి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు అంతే. ఇది దేవుడు ఎవరో తెలియక దేన్ని మొక్కాలో, దేన్ని ఆరాధించాలో, దేన్ని ఇతను సాగలపడాలో వీరు ఎరుగురు కనుక నేనే దేవుడిని పరిచయం చేసుకున్నాడు అబ్రహాము. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గరికి కూడా అలాగే వచ్చాడు. నీ దగ్గరికి అలాగే వచ్చాడు. ఒకవేళ రాలేదని నువ్వు అనుకుంటే నా దగ్గరకు వచ్చాడు. నేను శివుడి భక్తుడిని. అనేక మాలలు వేసి వచ్చిన వాడిని. అన్ని మాల అయ్యప్ప మాల, అన్ని మాల అయిపోయినాయి. మా ఊరికి నేనే మొదటి వినాయకుడిని తీసుకొచ్చాను. మా ఊరిలో మొదటి మాలేసింది నేనే. హోమములకి వెళ్ళేవాడిని మా ఊరి పంతులు గారితో, ఆచార్య గారితో, బ్రహ్మం గారితో తీసుకెళ్ళేవాడిని. నాకు తెలియదు, వాళ్ళకి తెలిసినా చెప్పరు. మరి ఈరోజు దేవుడు ఎవరో తెలియజేయడానికి కలిగినట్టు ప్రత్యక్షత నా దగ్గరకు వచ్చింది. ఎవరో ఒకరు మీలాంటి సువార్తకుడి ద్వారా, మీలాంటి ఒక సేవకుడి ద్వారా వచ్చింది. నా కనులు తెరవబడ్డాయి, మూతబడిన మనోనేత్రాలు తెరవబడ్డాయి, మూతబడిన నా కనులుకున్న పొరలు రాలిపోనాయి. సర్వశక్తి కలిగిన సత్యదేవుడు, సృష్టికర్త, జీవము కలిగిన దేవుడు ఎవరో నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. తెలుసుకున్నాను, అన్వేషణ చేశాను, వెంబడించాను. రాత్రి పగలు బైబిల్ చదివాను. రాత్రి పగలు కొండల మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేశా. ఒంటరిగా ప్రార్థన చేశా, జతగా ప్రార్థన చేశా. ఎన్ని ప్రార్థనలో, ఎన్ని నిద్ర లేని రాత్రుల్లో, ఎన్ని ఆహారం లేని రాత్రుల్లో, వస్త్రాలు లేని పరిస్థితుల్లో, కాలుకి చెప్పులు లేని పరిస్థితుల్లో నేను అనుభవించాను. నా దేవునికి నాకు తెలుసు, నా చుట్టూ ఉన్న వారికి తెలుసు. నేను అనుభవించానండి. కానీ దేవుడు విడిచిపెట్టడం. నేను ఆరాధించేవారు, నేను పూజించేవారు, నేను మొక్కుల వారు అందరూ విడిచిపెట్టేశారు. నా తోటి వారు నన్ను వదిలేస్తారు. నా కుటుంబం నన్ను విడిచిపెట్టేసి నన్ను వెలివేసింది. నా తల్లిదండ్రులు అంగీకరించలేకపోయినప్పటికి కూడా నా కుటుంబం నన్ను స్వీకరించలేకపోయింది. ఈ రోజుకి నా కుటుంబంలో చాలామందికి నేను నచ్చను, కానీ నా ఊరిలో చాలామందికి నచ్చుతా. నా ఊరు ప్రెసిడెంట్కి నచ్చుతా, నా ఊరు పెద్దలకు నచ్చుతా, నా ఊరిలో క్రైస్తవులకు నచ్చుతా, నాతోటి సావాసం కలిగినట్టు నాతో చదువు కుర్రాలకు, యవనస్తులకు నచ్చుతా. కానీ నా కుటుంబానికి నేను నచ్చను. నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే నా దేవుడికి నచ్చాను. దేవుడికి స్తోత్రం. నచ్చాను కాబట్టి నా భుజ స్కంధాల మీద తన రాజ్యభారాన్ని తీసుకొచ్చి తన మనస్సును నా మీద ఉంచాడు. నాకు తోడుగా వచ్చి నన్నే కాదు మిమ్మల్ని కూడా అలాగే. మీరు ఎవరికి నచ్చాకలే, నువ్వు దేవుడికి నచ్చావు. ఆయన రాజ్యభారాన్ని భుజ స్కంధాల మీద ఉంచాడు. ఆయన మనస్సును నీతో ఉంచాడు, నీలో ఉంటున్నాడు ఆయన. మనం చేయవలసిందల్లా ఒకటే, నిన్నంతగా ప్రేమించి నీతో పాటు, నీతో కలిసి, నీ చేతులతో, నీ నోటితో, నీలో ఉన్న శిరస్సు మొదలు సిరి పాదం వరకు, అరికాల వరకు, నిన్నెత్తు వరకు ఆయన అంటాడు భక్తుడైన దావీదు 103వ కీర్తనలో 1వ వచనంలో, నా అంతరంగంలో నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగంలో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించును. ప్రతి అవయవము, మన దేహంలో ప్రతి అవయముతో దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి అవయములతో కోరుకుంటున్నాడు, నా రాజ్యమును మీరు స్థాపించండి. హల్లెలూయా. అందుకే నిన్ను నన్ను పిలిచాడండి. అందరికీ పని ఇచ్చాడే. నా రాజ్య స్థాపన కొరగా నిన్ను నన్ను పిలిచాడు, నిన్ను నన్ను ప్రేమించాడు, నిన్ను నన్ను ఆశీర్వదించడానికే తన అద్వితీయ కుమారుని ఈ లోకములకు బలిగా పంపించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వారసుడిగా స్వీకరించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ దేశంలో తండ్రి యొక్క ఆజ్ఞ అభిష్టం మేరకు రాజ్యము స్థాపించలేడా? చెప్పాలి. స్థాపించలేడా? చెప్పండి అమ్మ. స్థాపించగలరా? స్థాపించలేడా? చాలా ఈజీ అండి. ఆయన దేవుడి కానువాలే నేను చేయగలనని చెప్పినప్పుడు ఈ విశ్వమంతటిని సృష్టింపజేసిన సృష్టికర్తకి దేవుడికి ఎంత అండి?
కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం వేరు, దేవుని ఆలోచన వేరు, దేవుని తలంపులు వేరు, దేవుని ప్రణాళిక వేరు, దేవుని సంకల్పం వేరు. నువ్వు బెదిరించి కొట్టి తిట్టి కత్తులతోను ఖడ్గములతోను కర్రలతో దేవుని రాజ్యమును స్థాపించలేవు. మనుషులకు సమాధానాన్ని ఇవ్వలేవు, మనుషులందరిని ఐక్యపరచలేవు, మనుషులందరినీ ప్రేమించలేవు. కర్ర పట్టుకొని కుటుంబంలో యజమానుడు అనేవాడు కుర్రోని సెటరేట్ చేద్దామంటే అవ్వడాడు, ప్రేమతో చెప్తే ఉంటాడు. అవునా కదా? అవును, ఎక్కడ ఉన్నారా? నిజమా కదా? కర్రతో కొడితే వింటాడాడు. ఒకసారి కొడతావు అప్పుడు ఊరుకుంటాడు, రెండోసారి కొడతావు ఊరుకో, మూడోసారి ఊరుకుంటాడా? సెట్ అవునాడు. అదే ప్రేమతో చెప్పు, ప్రేమతో చెప్పు, ఆ ఇల్లు కట్టబడుతుంది. అందుకంటాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు 3 రాళ్ళు. ఎందుకని? మూఢత్వం అట్ట కుటుంబానికి కాదు తన ఇంటిని కూడా ఓడబెక్కుంటాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానము కలిగిన వాడు ప్రేమతో కుటుంబాన్ని కట్టుకుంటాడు. క్రీస్తు అనే దేవుడు జ్ఞానము కలిగిన వాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞాన సంపన్నుడు. అందుకనే తన రాజ్యమును ప్రేమతో కట్టుకోవాలని చూస్తున్నాడు ఆయన. నీకు అర్థమవుతుందా? అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. బొమ్మలు అమ్ముకునేటువంటి ఆ బొమ్మలు పూజించమని పిలిచి, అబ్రహామా నువ్వు లేచి ఇదిగో నేను చూపిస్తున్నట్టు ఈ ప్రాంతానికి దేశానికి, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా, అక్కడ నిన్ను అభివృద్ధి పరుస్తా, అక్కడ నిన్ను విస్తరిస్తా, ఆ దేశంలో నివసిస్తావు, ఆ దేశమును నువ్వు స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. తన అన్న కుమారుడు లోతుని ఎంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఉన్న వచనాలను మీరు చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము వృద్ధుడైన తర్వాత అబ్రహాంకు కుమారుడు కలుగుతాడు. ఆయనకి విశాఖ అని పేరు పెడతాడు.